మార్గదర్శి ఫైనాన్స్ అనేది నడిపిన మాట వాస్తవం. కాకపోతే అది మేము రిజర్వ్ బ్యాంక్ రూల్స్లో ప్రకారం మాకు తెలియదు, హిందూ అవిభాజ్య సంస్థ కింద పెట్టాం. ఎప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ అది చట్టవిరుద్ధం ఉందో వెంటనే మేము దాన్ని మూసేసాం. ఆ డబ్బులు ఎవరి అయితే ఉన్నాయో వాళ్ళందరికీ తిరిగి చెల్లించేసాం. కాబట్టి మా మీద కేసు వద్దు అన్నటువంటిది ఏదైతే ఆనాడు రామోజీరావు గారు కానీ మార్గదర్శి కానీ వేసినటువంటి పిటిషన్, దానికి అనుగుణంగా అవును వీళ్ళ మీద ఎలాంటి కేసు లేదు, ఎవరు కూడా దీని మీద కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా తిరిగి ఇచ్చేశారు కాబట్టి కేసును క్లోజ్ చేస్తున్నామంటూ అప్పట్లో జస్టిస్ లలిత ఇచ్చినటువంటి తీర్పు కీలకం. ఆ తర్వాతన మార్గదర్శికి సంబంధించి ఏది ఉండవల్లికి తెలియకుండా ఆ కేసు కొట్టాడు. అది వేసిన పిటిషనే ఉండవల్లి కాబట్టి అతనికే తెలియకుండా వేశారన్నటువంటి దాని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ పడడం, సుప్రీంకోర్టు దాని మీద 2 రాష్ట్ర ప్రభుత్వాలని అడగటం. ఇప్పటిదాకా 2 రాష్ట్ర ప్రభుత్వాలు జాగు చేసినాయి. రిజర్వ్ బ్యాంకును కూడా అడిగితే ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంకు జాగు చేసి మొన్ననే రిజర్వ్ బ్యాంక్ తేల్చెప్పేసింది అది చట్టవిరుద్ధం. మనిషి చనిపోయినంత మాత్రాన శిక్షకి అర్హుడు కాదంటే ఎట్లాగా సంస్థ బాధ్యత వహించాల్సిందే అన్నటువంటి విషయాన్ని తేల్చెప్పింది. అది చట్టవిరుద్ధంగా చేశారని తేల్చెప్పింది. అయితే 2 రాష్ట్ర ప్రభుత్వాలకి నోటీసులు ఇస్తే ఇప్పుడు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా విధేయత ప్రకటించినాయి. అక్కడ మార్గదర్శి విషయంలో అనవసరమైనటువంటిది ఎవరూ కంప్లైంట్ చేయలేదు కాబట్టి వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేశారు కాబట్టి దాని మీద కేసులు అనవసరం, మీరు విచారించడం ద్వారా మీ సమయాన్ని వృధా చేయొద్దంటూ న్యాయస్థానానికి సలహా ఇచ్చినాయి. కాబట్టి మరి న్యాయస్థానం ఏం చేస్తుందో చూడాలి.